బోర్డులుగా విభజించిన పరిస్థితి అనేది తెస్తుంది. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 12 గంటల పని విధానాన్ని మళ్ళీ ఎట్లా ముందుకు తీసుకురావాలి. మనం ఎంతో పోరాటాన్ని సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి ఈరోజు 12 గంటల పని విధానాన్ని తీసుకురావాలని అది మన డిపార్ట్మెంట్ కూడా పెద్ద ప్రమాదమే. ఈ 4 లేబర్ కోడ్లు మన డిపార్ట్మెంట్ కూడా పెద్ద ప్రమాదమే. వేతనం అడిగే అవకాశం ఉండదు, మీటింగ్ పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు, ఎలాంటి హక్కులు అడిగే ఇట్లాంటి వాతావరణం ఉండడం కూడా చాలా మంచిది. ఎందుకనంటే ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రైవేటీకరణ వచ్చినా ఏదొచ్చినా ఇంతకు పైరెట్టుగా చూయిస్తామని వాళ్ళు వచ్చిన వాళ్ళని వెనుకకు పంపిస్తామని ఇదొక సూచనగా చేసినటువంటి డివిజన్ నాయకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అంతేకాకుండా కూడా మన సమావేశం జరిపిన ప్రత్యేక సానుభూతిని ప్రగాఢ సంతాపాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాము. రాబోయే రోజుల్లో మనందరం కూడా ముందుకెళ్లిన పోరాటంలో భాగస్వాములు కావాలని మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈ యొక్క జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.